గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం, కలెక్టర్లకు గనుల శాఖ ఆదేశాలు. సిన్నరేజ్ బస్సులపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతన్నల పాత్ర నిర్ధారణ. నాడు రేవంత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులపైన నిఘా. బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను ఎలా ఎంపిక చేశారు? ప్రత్యామ్నాయంగా మరేవైనా స్థలాలను పరిశీలించారా? కాళేశ్వరంపై నిపుణుల కమిటీ ప్రశ్నల వర్షం. ఆధారాలతో సహా జవాబులివ్వాలని సూచన. హిమాచల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. అనర్హత వేటు పడిన 6 మాజీ శాసనసభ్యులు భాజపాలో చేరిక. గుజరాత్లో భాజపాకు షాక్. లోక్సభ బరి నుంచి వైదొలిగిన 2 అభ్యర్థులు. నా అరెస్టు, రిమాండు అక్రమం, విడుదలకు ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్. సత్వరమే విచారణ జరపాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు వేలాయే. 6 నెలల కిందటి బదిలీల్లో జోనల్ ఉల్లంఘనలు. సంస్థాగత మార్పులు, చేర్పులపై ప్రభుత్వం దృష్టి. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం. 4 బిల్లులకు ఆమోదం తెలపకుండా ముర్ము నిలుపుదల చేశారంటూ పిటిషన్. గవర్నర్ తీరుపైన అభ్యంతరం. తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ శంఖారావం. ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ. హాజరు కానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. జాతీయ స్థాయి మేనిఫెస్టో తెలుగు ప్రతి విడుదల అక్కడే. కవిత కస్టడీ మరో 3 రోజులు. ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశం. 292 కోట్ల అక్రమార్జనలో ఆమెకు భాగస్వామ్యం ఉందన్న ఈడీ. సొమ్ము తరలింపులో మేనల్లుడు మేఘా శరణ్ పాత్రపైన వివరణ. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు. ఢిల్లీ మద్యం కేసులో ఆర్థిక లావాదేవీలపై గురి. మద్యం కుంభకోణాన్ని నిరూపిస్తా, చర్చకు సిద్ధమా? కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. భారత ప్రభుత్వం అవినీతిని కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజ్లో పెడుతుందని వ్యాఖ్య. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రేవంత్ రెడ్డి మాట తప్పారని ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వం కోరితే మేడిగడ్డపై సిబిఐ విచారణకు సిద్ధమని వెల్లడి. ఐసీఎస్ మారణ హోమమే. మాస్కో సంగీత కచేరీలో కాల్పుల ఘటనలో 133 మందికి చేరిన మృతుల సంఖ్య. 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఉక్రెయిన్ హస్తం ఉందన్న పుతిన్. సికింద్రాబాద్ భారాస అభ్యర్థి పద్మారావు. నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి. భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ఖరారు చేసిన కేసీఆర్. ఇక మిగిలింది హైదరాబాద్ ఒకటే. ఇప్పుడు సాక్షి. జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి. జీఎస్టీ చట్టం కింద విచక్షణ రహితంగా అరెస్టులు సరికాదు. జాతీయ పన్నుల సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్. ప్రభుత్వాన్ని నడపడానికి పన్నులు అవసరం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే. ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా? కాళేశ్వరం బ్యారేజీలు దెబ్బతినడంపై నీటిపారుదల శాఖకు అయ్యర్ కమిటీ ప్రశ్న. 2019 వానాకాలం తర్వాత బ్యారేజీలకు ప్రమాద సంకేతాలు ప్రారంభించిన వెంటనే రక్షణ ఏర్పాట్లు ఎందుకు కొట్టుకుపోయాయి? నాటి నుంచి గుర్తించిన లోపాలు, తీసుకున్న చర్యలు తెలపండి. బ్యారేజీలను నిర్మించింది నీటి నిల్వక, మళ్లింపు కోసమా? పలు కీలక అంశాలపై ప్రశ్నలు ఇచ్చిన కమిటీ. వాటికి సమాధానాలు సిద్ధం చేస్తున్న నీటిపారుదల శాఖ. మత్తు బంధం బహిర్గతం. డ్రగ్స్ కుతంత్రం అంతా పచ్చ నేతలదే. పాత్రధారి సంధ్య అక్వ, ఎండి కోటయ్య చౌదరి. సూత్రధారులు నారా దగ్గుపాటి, కోటరి. వ్యాపార వ్యక్తిగత బంధం అంతా వారితోటే. ఆధారాలతో అడ్డంగా దొరకడంతో చంద్రబాబు బెంబేలు. ఫ్లెక్సీ చూపిస్తూ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారానికి టీడీపీ కుట్ర. బెడిసికొట్టిన పన్నాగం. బాబు, పురంధేశ్వరి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్కు కోటయ్య చౌదరితో సాన్నిహిత్యం. ఆలపాటి రాజాతోనూ చౌదరి ఆర్థిక బంధం బట్టబయలు. మాస్కోలో మారణహోమం. కాంక్రాస్ సిటీ హాల్లో జరిగిన కాల్పుల ఘటనలో 133కి చేరిన మృతుల సంఖ్య. చావు బతుకుల్లో మరో 125 మంది. తమ పనేనన్న ఐసీఎస్. ఉక్రెయిన్ హస్తం ఉందన్న రష్యా. షెల్ కంపెనీతో సీఎం రమేష్ టోకరా. బోగస్ సబ్ కాంట్రాక్ట్తో 450 కోట్లు స్వాహా. ఫోర్జరీ సంతకాలు, తప్పుడు జీపీఏతో ఘరానా మోసం. ఉత్తరాఖండ్ వరకు విస్తరించిన రిత్విక్ కంపెనీ అక్రమాలు. బాధితులు సినీ నటులు వేణు, కేంద్ర మాజీ మంత్రి కావూరి కుమారుడు భాస్కర్. పీసీఎల్ కంపెనీ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు నమోదు. ఆధారాలు ఇచ్చిన బాధితులు. కరువు, సాగు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోతున్న పంటలు. ఇటు కాలువల కింద అందని సాగునీరు, అటు భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న బోర్లు. నీళ్లు లేక ఎండ తీవ్రత పెరిగి మాడిపోతున్న పంటలు. ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఎండిన వరి, మిగతా పంటలకు దెబ్బ.
ఈ సీజన్లో గణనీయంగా తగ్గిన సాగు, అందులోనూ 30% దాకా ఎండిపోయిన దుస్థితి. పలుచోట్ల పంటలను తగలబెడుతున్న రైతులు, మరికొన్ని చోట్ల పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి. ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు. కనీసం రైతులకు భరోసా కల్పించే ప్రత్యాయం చేయలేదని మండిపాటు. సికింద్రాబాద్ బరిలో పజ్జన్న, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్. భువనగిరి నుంచి క్యామ మల్లేష్, నల్గొండ నుంచి కంచర్ల పోటీ. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు కూడా. మరో 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి బరిలో క్యామ మల్లేష్. 16 స్థానాలకు పూర్తయిన ఎంపిక. హైదరాబాద్కు ఖరారు కాని అభ్యర్థి. 100 రోజుల పాలనకు ఓటు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారాస్త్రం ఇదే. తుక్కుగూడ నుంచే ఎన్నికల శంఖారావం. ఏప్రిల్ తొలి వారంలో భారీ బహిరంగ సభ. రాహుల్, మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం. తెలుగులో మేనిఫెస్టో విడుదల చేయనున్న నేతలు. పథకాలను చూసి ఓటేయాలని కోరనున్న పార్టీ. కాంగ్రెస్లో తరం మారుతుంది. రేవంత్ రెడ్డే ఉదాహరణ. జైరాం రమేష్. ఎస్ఐబి మాటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై లుకౌట్ నోటీస్. 2 అదనపు ఎస్పీల విచారణ, అరెస్ట్. 2 గదుల్లో ట్యాపింగ్, విదేశీ టెక్నాలజీ వాడకం. ప్రణీత్ రావు విచారణలో కీలక ఆధారాల సేకరణ. కన్నెటి మాస్కో. 150కి పెరిగిన మృతుల సంఖ్య. దాడులు తమ పనేనని ఐఎస్ ప్రకటన. క్రైస్తవుల సమావేశమే లక్ష్యం. సిరియాలో రష్యా జోక్యంపై ప్రతీకారంగానే ఉక్రెయిన్ హస్తం ఉంది. పుతిన్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ. సచివాలయంలో ఖర్చు డబుల్. అంచనా 617 కోట్లు. వ్యయం 1140 కోట్లు. సవరించిన అంచనాల్లో పొందుపరిచిన R&B. రేవంత్ సర్కారు విస్మయం. వివరాలు ఇవ్వాలని R&Bకి ఆదేశం. కవిత ఆడపడుచు కొడుకు మేకా శరణ్పై ఈడీ ఫోకస్. ఆయన ఇల్లు, మరికొన్ని చోట్ల సోదాలు. మద్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలో ఆయన కీలక పాత్ర పోషించాడని ఈడీ అక్రమ సొమ్మును బదిలీ చేసింది శరణే. 2 సార్లు విచారణకు పిలిచినా రాలే. ఈడీ కవిత కస్టడీ మరో 3 రోజుల పొడిగింపు. 26 వరకు ఈడీ విచారణ. కోర్టు ఓకే. రౌజ్ అవెన్యూలో కవిత బెయిల్ పిటిషన్. ఉచిత ఇసుకకు అడ్డంకులొద్దు. సొంత ఇండ్లు నిర్మాణాలు చేపట్టే ప్రజలకు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. గ్రామాలు, మండల కేంద్రాల్లోని ప్రజలకు అవకాశం. ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. 1, 2, 3 కేటగిరీ ఇసుక రీచ్లకు వర్తింపు. సన్నాల మాటన దొడ్డు మోసం. రేషన్ బియ్యం కేజీ 10కి కొని రీసైక్లింగ్. బ్రాండెడ్ సన్నబియ్యంగా రంగురంగుల బస్తాల్లోకి. కేజీ 40 చొప్పున విక్రయం. మిల్లుల అడ్డాగా దందా. కోతల వేళ సిండికేట్గా మిల్లర్లు. సన్నాల ధరలు డమాల్. క్వింటాల్కు 500 తగ్గింపు. మిర్యాలగూడలో దందా. గన్ని సంచులకు కాఫ్రా చీడ. మిల్లర్లకు కష్టాలు. ఆ సంచుల్లోని బియ్యం తీసుకోవడానికి FCI నో. ఇప్పుడు వెలుగు. విశాఖపట్నం టు జగిత్యాల బైక్పై గంజాయి. 5 సభ్యుల ముఠా అరెస్టు. 10 కిలోల గంజాయి స్వాధీనం. మత్తుకు బాలికలు బానిసలై ఘటనతో పోలీసులు అప్రమత్తం. బాలికల ఘటనపైన దర్యాప్తు మొదలుపెట్టామని జగిత్యాల ఎస్పీ వెల్లడి. లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు. నగదు లావాదేవీలో శ్రీశరణ్ కీలక పాత్ర. సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ. కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు. దర్యాప్తుకు కవిత సహకరించడం లేదు. ఫోన్ల నుంచి డేటాను ఆమె డిలీట్ చేసింది. కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీశరణ్ ఫోన్ సీజ్. విచారణకు రావాలని పిలిచినా రాలేదు. ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని వెల్లడి. హైదరాబాద్లోని శ్రీశరణ్ ఇంట్లో సోదాలు. మరో 3 రోజులు ఈడీ కస్టడీకి కవిత. బీఆర్ఎస్లో ఉండేదెవరు, పోయేదెవరు? ఆరా తీస్తున్న పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్. కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పేర్లతో లిస్టు. జాబితాలో 21 మంది ఎమ్మెల్యేల పేర్లు. ఎవరెవరు ఎందుకు పోతున్నారనే ఎంక్వైరీ. ఇప్పటికే గేట్లు తెరిచామని సీఎం రేవంత్ ప్రకటన. ఫోన్ ట్యాపింగ్ కేసు. ఏఎస్పీ భుజంగరావు అరెస్టు. అడిషనల్ డీసీపీ తిరుపతన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి బంధువుల ఫోన్ల ట్యాప్. ఇండ్లకు 2 కిలోమీటర్ల దూరంలో ట్యాపింగ్ సెంటర్లు. ఎమ్మెల్యేల కొనుగోలు. బై ఎలక్షన్లో సీక్రెట్ ఆపరేషన్స్. ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్టుగా గుర్తింపు. మరో 3 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు. పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్. క్యామ మల్లేష్కు భువనగిరి. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి. మొత్తంగా 16 స్థానాలకు అభ్యర్థులు. ఫైనల్ పెండింగ్లో హైదరాబాద్. భారీ దోపిడీకి తెరతీసిన మిల్లర్లు. వరి కోతలు జోరందుకోగానే రేట్లు దించేశారు. వారం కింద క్వింటాల్ వడ్లు 2700, ఇప్పుడు 2150కి తగ్గించారు. నల్గొండ జిల్లాలో సిండికేట్గా మారి దోపిడీ.
ఇదేమని అడిగిన రైతులకు బెదిరింపులు. తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు. హాజరు కానున్న ఏఐసిసి చీఫ్ ఖర్గే రాహుల్. మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న నేతలు. అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ తుక్కుగూడ మీటింగ్లోనే 6 గ్యారెంటీల ప్రకటన. అదే సెంటిమెంట్తో ఎంపీ ఎన్నికల ప్రచారం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. రైతన్నలకు లీగల్ నోటీసులు. బ్యాంకుల తరఫున పంపుతున్న లాయర్లు. 100 రోజులైనా అమలు ఉన్న 2 లక్షల రుణమాఫీ. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం. ఆగం చేయొద్దని వేడుకుంటున్న అన్నదాతలు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లక్షల రుణమాఫీ చేస్తాం. ఇప్పటి వరకు లోన్ తీసుకోనోళ్ళు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకు వాళ్ళు మళ్ళీ లోన్లు ఇస్తారు. ఇవి ఎన్నికల ముందు ప్రస్తుతం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. నా కొడుకుల్లారా, ముడ్డి బొక్క పగలగొడతా, నక్రాలు చేస్తున్నారా? మంత్రి పొన్నం మరో వాయిస్ లీక్. సోషల్ మీడియాలో ఆడియో వైరల్. సబ్స్టేషన్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించిన తిరుపతిపై మండిపాటు. డమ్మి కాంగ్రెస్. లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు. స్థానికంగా పట్టులేని వారి ఎంపిక. పారాచూట్ నేతలకు టికెట్. ఇది బీజేపీ మేలు చేసేందుకేనా? మిత్రులను గెలిపించేందుక? ఉప ఎన్నికల తీరు పునరావృతం. రేవంత్పై పార్టీలో గుసగుస. అన్ని చోట్ల పోటీల్లో డమ్మి అభ్యర్థులే. సీఎంపై మండిపడుతున్న ఆశావాహులు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అపాయింట్మెంటే ఇస్తలేడు. వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట. రేవంత్ తీరుతో కార్యకర్తలు బాధపడుతున్నారు. తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు. ఆయన చుట్టూ భజన పనులు వచ్చి చేరారు. సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మండిపాటు. సామాజిక సమతూకం. బీఆర్ఎస్ లోక్సభ టికెట్లలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం. 16 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్. మిగిలింది ఒక హైదరాబాద్ సీటే. లష్కర్ నుంచి పద్మారావు గౌడ్, భువనగిరి నుంచి క్యామ మల్లేష్, నల్లగొండ నుంచి కంచెల కృష్ణారెడ్డి, మరో 3 ప్రకటించిన కేసీఆర్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. విచారణకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత. రౌస్ అవెన్యూ కోర్టుకు వివరించిన ఈడీ. కవితకు మరో 3 రోజుల కస్టడీ పొడిగింపు. కస్టడీ మూడియంతో కోర్టులో హాజరుపరిచిన ఈడీ. 5 రోజుల కస్టడీ కోరగా 3 రోజులకు అనుమతి. ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నామన్న అధికారులు. రక్తపోటు పెరిగిందని కోర్టుకు వివరించిన కవిత లాయర్లు. పి గన్నవరం పోలవరం జనసేన అభ్యర్థుల ఖరారు. గిడ్డి సత్యనారాయణ బాలరాజుకు టికెట్ల కేటాయింపు. ఏపీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని పవన్ వెల్లడి. అన్నపూర్ణ లాంటి ఏపీ డ్రగ్స్కు అడ్డా. గత 10 ఏళ్లలో ఉడతా ఆంధ్రప్రదేశ్గా మార్పు. పీసీసీ చీఫ్ షర్మిల ఘాటు విమర్శలు. మరో 3 అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్. హైదరాబాద్ మినహా 16 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. సికింద్రాబాద్కు పద్మారావు, భువనగిరికి క్యామ మల్లేశం, నల్లగొండ నుంచి కంచెల కృష్ణారెడ్డి పేరు ప్రకటన. ఎన్నికల అక్రమాలపై నిఘా పెట్టండి. ఉల్లంఘనలు ఉపేక్షించరాదు. అధికారులకు రాచకొండ సిపి తరుణ్ జోషి ఆదేశం. భారీ ప్రచారానికి కాంగ్రెస్ నిర్ణయం. అచ్చొచ్చిన తుక్కుగూడలో బహిరంగ సభ. ఇక్కడే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారి. కోర్టుకు వివరించిన ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్. కవిత అరెస్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? కవిత అరెస్టుకు తెలంగాణకు సంబంధం ఏమిటి? కేజ్రీవాల్ అరెస్టు చీకటి రోజు ఎలా అవుతుంది? ఢిల్లీ అవినీతి ఊడలు తెలంగాణ దాకా పాకాయి. అరెస్టులతో బీజేపీ ఏం సంబంధమో చెప్పాలి. కేసీఆర్ తీరుపై మండిపడ్డ కిషన్ రెడ్డి. హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపు. దొంగలను ఎదిరించిన తల్లి కూతుళ్లకు కేంద్ర మంత్రి అభినందన. ప్రణీత్ రావు విచారణలో కీలక అంశాలు. ఉన్నతాధికారుల ఇళ్లలో సోదాలు. స్థాయిని దిగజార్చుకుంటున్న రేవంత్. కాంగ్రెస్ నేత విఎస్ సంచలన వ్యాఖ్యలు. బీసీల డిమాండ్లు పరిష్కరించాలి. రాజకీయ పార్టీలు బీసీలకు 10 సీట్లు ఇవ్వాలి. బీసీ జోడో యాత్రను ప్రారంభించిన కృష్ణయ్య. రాష్ట్రాన్ని డ్రగ్కు అడ్డాగా మార్చారు. 5 ఏళ్లలో గంజాయి వనంగా మారిన ఏపీ. జగన్ పాలనలో సర్వనాశనమైంది. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు. ఓట్లు చీలకుండా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలి. టీడీపీ వర్క్షాప్. పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు.